శ్రీమద్ భాగవత మహాపురాణము. ఈ మొత్తం సిరీసు భాగవతం యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కొక్క ఎపిసోడ్స్ అన్నీ మీకు చేస్తూ ముందుకు సాగుదాం అనుకుంటున్నాం. సచ్చిదానంద స్వరూపుడు ఈ విశాల విశ్వము యొక్క సృష్టి, స్థితి, సంహారములకు కారణమైనవాడు. ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము అను 3 విధములుగా దుఃఖములను నశింపజేయువాడు. శ్రీకృష్ణ భగవానునికి మేము నమస్కరించుచుండెము. ప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడైన సమస్త కర్మములను అతీతుడైన శ్రీ సుఖదేవుడు సర్వమును విడిచిపెట్టి వెళ్ళిపోచుండును. అతనిని చూచిన వేదవ్యాసుడు కుమారుని ఎదబాటును తట్టుకోలేక పుత్ర పుత్ర అని ఎలుగట్టి పిలవసాగెను. నైమిసారణ్యమునందు ఒకసారి మహాబుద్ధివంతుడగు సూతముని సుఖాసీనుడై ఉండెను. శౌనకుడు సుతామునిని ఇట్లా అడిగెను. సుతాముని, అజ్ఞానాంధకారమును నశించుటకు 1,000,000 సూర్యప్రభలతో సమానమైనది నీ జ్ఞానము. సారభూతమైనదగు కథను మాకు వినిపించుము. అప్పుడు సూతముని ఇట్లు పలికెను. శౌనిక మహర్షి, నీ హృదయమునందు మహాభక్తి నిండి ఉన్నది. కావున నేను బాగుగా యోచించి మీకు జనన మరణ రూపమగు సంసార భయమును పారడోలు బట్టి సకల సిద్ధాంతముల సారమును వినిపించదును. పరమాత్ముడైన శ్రీకృష్ణుని ప్రసన్నుని చేసుకొనుటకు ప్రధాన కారణమైనటి ముఖ్య సాధనములు మీకు తెలియపచేదును. మనసును పవిత్ర మనరించుటకు భాగవతమును మించిన సాధనము వేరేదియూ లేదు. ఇట్టి శాస్త్రము మానవులకు జన్మ జన్మాంతర పుణ్యఫలము వలననే లభించును. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజునకు ఈ కథను వినిపించుటకు గాను ఆసీనుడై ఉండెను. అప్పుడు అతడికి దేవతలు అమృత కలశమును తీసుకొని వచ్చిరి. దేవతలు తమ కార్యములను సాధించుకొనుటకు మిక్కిలి నేర్పరులు. వారందరూ శ్రీ సుకునకు నమస్కరించి, అయ్యా, తమరు ఈ అమృత కలశమును స్వీకరించి దీనికి బదులుగా మాకు శ్రీ భాగవత కథా వృత్తాంతమును అనుగ్రహింపు అని ప్రార్థించిదిరి. ఆ దేవతలు భక్తి శూన్యులు అని గ్రహించి వారికి కథావృతమును ఆయన అనుగ్రహించలేదు. పూర్వకాలమునందు శ్రీమద్ భాగవతమును వినుటకే పరీక్షిత్ మహారాజునకు ముక్తి లభించును. దీనిని చూచిన బ్రహ్మదేవుడు కూడా మిక్కిలి ఆశ్చర్యము కలిగెను. సత్యలోకమునందు ఒక త్రాసును వేలాడుగట్టి దాని ఎందు ఒకవైపు సమస్త సాధనములను మరొక వైపు శ్రీమద్ భాగవతమును ఉంచి తూచెను. త్రాసునందు ఒకవైపు ఉంచబడిన సమస్త సాధనముకు తేలికై పైకి లేచును గాని భాగవతము అన్నిటికంటే బరువుగా ఉండెను. దీనిని చూసిన ఋషులందరూ అబ్బురము కలిగెను. అప్పుడు వారందరూ కలియుగమునందు భాగవత శాస్త్రము సాక్షాత్తు భగవంతుని స్వరూపమని తెలుసుకొనిరి. ఇట్టి శాస్త్రమును చదువుట వలన, వినుట వలన తత్ఫలితములు అప్పటికప్పుడు మోక్షమును లభించగలదని నిశ్చయించిరి. సప్తాహ విధానముగా 7 దినములు దీనిని వినిన ఎడల ఇది నిశ్చయముగా ముక్తిని ప్రసాదించును. సూతముని ఇట్లు చెప్పెను. ఇప్పుడు నేను నీకు భక్తితో నిండిన ఈ కథను వినిపించదును. శ్రీ సుఖదేవుడు తన ప్రధాన శిష్యునిగా చేసుకుని దీనిని నాకు ఏకాంతమునందు వినిపించదును. జనకాది మునులు నారదుడిలో ఇట్లు పలికెను. మహర్షి, మీరెందులకు చింతాక్రాంతులై ఉన్నారు. ఇప్పుడు మీరు ఎచ్చటి నుండి వచ్చుచున్నారు. తిరిగి ఇంత తొందరగా ఎచ్చటికి పోవచున్నారు. సకల సంపదలను కోల్పోయిన వ్యక్తి వలె మీరు ఎందుకు బాధపడుచున్నారు? మీ వంటి పురుషులకు ఇది సముచితము కాదు. దీనికి కారణమేది తెలుపుము అని అడగగా నారదుడు ఇట్లు పలికెను. నేను ఈ పుటముకి అన్ని లోకములకెల్లా ఉత్తమమైనదని భావించి ఇచ్చటికి చేరుతిని. ఇక్కడ పుష్కరము, ప్రయాగ, కాశీ, గోదావరి, హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, సేతుబంధనము మొదలగు స్థానములందు వివరించుచుంటిని. కానీ నాకు ఎచ్చటను సుఖముతో సంతోషముతో కలిగిన శాంతి లభించలేదు.
ఇప్పుడు అధర్మమునకు తోడ్పడినట్టి కలియుగము తాండవించుచున్నది. అది సమస్త భూమండలమును బాధించుచున్నది. జీవులు నామమాత్రులే కేవలము ఉదరపోషమునందే నిమగ్నమై ఉన్నారు. వీరు అసత్యవాదులై, సోమరపోతులై, బుద్ధిహీనులై, దురదృష్టవంతులై, ఆపదలలో చిక్కుకున్న వారే ఉన్నారు. సాధువులను, సత్పురుషులను అని చెప్పుకున్న వారందరూ పాషాంతులై ఉన్నారు. వీరు చూచుటకు వైరాగ్యవంతులుగా స్త్రీలను, ధనాదులను పరిగ్రహించుచుందురు. ఇండ్లలో ఆడవారే పెత్తనము చలాయించెదరు. భావమర్దులు సలహాదారులై ఇందును. లోపముచే కన్యలు విక్రయించుచుందురు. భార్యాభర్తలు ఎల్లవేళను పోట్లాడుకొనుచుందురు. ఈ భూమి మీద నేను సంచరించుచు శ్రీకృష్ణుని లీలలకు నిలయమైన యమునా నది తీరముకు చేరితిని. అచ్చట ఒక యువతి కిన్నురాలే కూర్చుని ఉండెను. ఆమె పక్కన పరియున్న ఇరువురు ముసలివారు, ఆత్మ ఒక నిమిషము మీరిచట నిలువుడు, నా బాధను తొలగింపుడు. తమరి దర్శనము లోకమునందలి సమస్త పాపములను పూర్తిగా పటాపంచులు చేయును. తమ వాక్కులచే నా దుఃఖమును కొంత శాంతించుచు. జ్ఞానము, వైరాగ్యము అని వారి పేర్లు. కాల ప్రభావం వలన ముని శ్రేష్ఠుడైన నారదుడు ఒక క్షణములో ఆమె దుఃఖమునకు కారణము కనుక్కొని చెప్పెను. నారదుడు ఇట్లనెను, దేవి సావధానముగా వినుము. ఇది కలియుగం, అది భయంకరమైనది. దీని వలననే ప్రస్తుతము సదాచారము, యోగ మార్గము, తపస్సు మొదలుగునవి అన్నియును లోపించినవి. జనులు మూర్ఖులై, వంచకులై, దుష్కర్మల నుండి ఆసక్తులై పాపాల రాయులుగా మారుచున్నారు. బృందావనము చేరుట వలన తిరిగి నీవు నూతన యవ్వనము పొందితివి. ఇచ్చట భక్తి సర్వత్రా నృత్యము చేయుచున్నది. కావున ఈ బృందావనము ధన్యమైనది. కానీ నీ ఇరువురు పుత్రులు పఠించుకొని వారెవరూ లేరు. ఇందువలన వృద్ధాప్యము తొలగుటలేదు. ఇక్కడ వీరికి కొంత ఆత్మసుఖము అనగా భగవంతుని స్పర్శ వలన కలుగు ఆనందము లభించును. కౌనిక మునీంద్ర, ఈ విధముగా నారదుని మాటలు వినిన భక్తి మిగుల విస్మయమునకు లోనయ్యను. పిమ్మట ఆమె చెప్పిన మాటలను వినుము. భక్తి ఇట్లు పలికెను, మహర్షి, తమరు సర్వమంగళకారులు, సాక్షాత్తు బ్రహ్మదేవుని పుత్రులు. అట్టి మీకు నేను నమస్కరించుచున్నాను. ఇది పద్మపురాణము యొక్క ఉత్తర ఖండమునందలి శ్రీమద్ మహాభాగవతమునందు మొదటి అధ్యాయము.